హాయ్ స్టూడెంట్స్, ఈరోజు బీకామ్ విద్యార్థులకు 5th సెమ్కి సంబంధించి అడ్వాన్స్డ్ అకౌంటింగ్, కొన్ని యూనివర్సిటీస్లో కార్పొరేట్ అకౌంటింగ్ అనే ఈ 2 సబ్జెక్ట్స్లో లిక్విడేషన్ పరిసమాప్తి అనేటువంటి చాప్టర్ ఉంది. ఈ పరిసమాప్తి అంటే వాలంటరీ లిక్విడేషన్, ఇచ్ఛాపూర్వక పరిసమాప్తి అనే చాప్టర్కి సంబంధించి ఇంతకుముందు పార్ట్ ఏలో లిక్విడేషన్ అంటే ఏంది, లిక్విడేషన్ల రకాలు ఏంటి అనేది పార్ట్ ఏలో థియరీ ఉంచడం జరిగింది. పార్ట్ బిలో లిక్విడేషన్ సమయంలో చేపట్టవలసినటువంటి కార్యక్రమాల గురించి పార్ట్ బిలో చెప్పడం జరిగింది. ఈరోజు పార్ట్ సిలో లిక్విడేటర్కి సంబంధించి ఆస్తుల అమ్మగా వసూలైన మొత్తాన్ని అప్పులు తీర్చేటువంటి సందర్భంలో ఈ యొక్క ప్రాధాన్యతా క్రమాన్ని పాటించేటప్పుడు ఆస్తుల అమ్మగా వసూలైన డబ్బుని ఫస్ట్ హామీ గల రుణదాతలకు ఇస్తారు. తర్వాత లిక్విడేటర్ యొక్క ఖర్చులు, లిక్విడేటర్ యొక్క ప్రతిఫలము అని చెప్పేసి రెండో పాయింట్ ఉంది. ఈ లిక్విడేటర్ యొక్క పారితోషికాన్ని ఎలా లెక్కిస్తారు అనేటువంటిది ఈరోజు టాపిక్. అంటే ఈరోజు ఈ వీడియో పార్ట్ సిలో లిక్విడేటర్కి చెల్లించేటువంటి పారితోషికం 2 రకాలు. మొదటి రకం వచ్చేసి ఆస్తుల అమ్మగా వసూలైన మొత్తాల మీద పారితోషికం లెక్కిస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లిక్విడేటర్ అనేవాడు అపాయింట్ చేసిన తర్వాత ఆస్తుల అమ్మకం మీద 2% కమిషన్ అని చెప్పినప్పుడు క్వశ్చన్ పేపర్లో ఆ 2% దేని మీద క్యాలిక్యులేట్ చేయాలంటే ఆస్తుల అమ్మగా వసూలైనటువంటి మొత్తాల మీద 2%. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఆస్తుల వసూళ్లు ఆస్తుల వసూళ్లు 10 లక్షల రూపాయలు అనుకుందాం. ఈ 10 లక్షల రూపాయల మీద 2% అన్నప్పుడు ఇంటూ 2/100 అంటే 20,000 రూపాయలు అతనికి ఈ ఆస్తులు అమ్మగా వసూలైనటువంటి 10 లక్షల మీద 2% 20,000 రూపాయలు అతనికి పారితోషికంగా ఇవ్వాలి. అయితే ఈ పారితోషికాన్ని లెక్కించేటువంటి సందర్భాల్లో 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలా. ఎందుకంటే కొన్ని ఆస్తులు తాకట్లో ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనేటువంటి వ్యక్తి సంస్థకి ఒక 5 లక్షల రూపాయలు అప్పు ఇచ్చినాడు అనుకుందాం. ఎక్స్ అనేటువంటి రుణదాత సంస్థకి 5 లక్షలు అప్పు ఇచ్చాడు. ఇతను ఈ 5 లక్షలు అప్పు ఇచ్చేటప్పుడు సంస్థ యొక్క బిల్డింగ్స్ యొక్క వర్త్ వచ్చేసి 12 లక్షల రూపాయలు విలువ చేసేటువంటి భవనాల్ని తాకట్టుగా పెట్టుకున్నాడు. ఇచ్చిన అప్పేమో 5 లక్షలు, భవనాలు 12 లక్షలు విలువ చేసేటువంటి భవనాల్ని మార్ట్గేజ్ చేయడం జరిగింది. కంపెనీ మార్ట్గేజ్ చేయింది. అంటే 12 లక్షల రూపాయల భవనాలని తాకట్టు పెట్టుకొని ఎక్స్ సంస్థకి 5 లక్షల రూపాయలు అప్పిచ్చాడు. అంటే పూర్తి హామీ రుణదాతలు ఇది. ఇప్పుడు ఈ యొక్క ఎక్స్ ఈ లిక్విడేషన్ సమయంలో 10 లక్షల రూపాయల ఆస్తుల్ని, అంటే భవనాల యొక్క విలువ 12 లక్షల రూపాయల ఆస్తుల్ని మేము అమ్ముకొని మాకు రావాల్సినటువంటి 5 లక్షలు తీసుకొని మిగిలిన 7 లక్షల రూపాయల మొత్తాన్ని లిక్విడేటర్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. అంటే రుణదాత ఇచ్చింది 5 లక్షల అప్పు, తాకట్టు పెట్టుకున్నటువంటి భవనం యొక్క విలువ 12 లక్షలు. ఈ రుణదాతలే కానీ ఆ భవనాన్ని అమ్ముకొని వారికి రావాల్సిన 5 లక్షలు తీసుకొని మిగిలిన 7 లక్షలు కానీ లిక్విడేటర్కి అందజేసినట్లయితే అప్పుడు ఆస్తులు వసూళ్ల మీద కమిషన్ లెక్కించేటప్పుడు ఈ 7 లక్షల మీద లెక్కించాల. ఈ 7 లక్షలు ఇంటూ 2/100 అంటే 14,000 రూపాయలు లిక్విడేటర్కి పారితోషికం కింద వస్తుంది. ఒకవేళ రుణదాతలు ఆ యొక్క 12 లక్షల రూపాయల డాక్యుమెంట్స్, భవనాల యొక్క డాక్యుమెంట్స్ లిక్విడేటర్కి హ్యాండ్ ఓవర్ చేసి మీరే అమ్మి మా సొమ్ము చెల్లించండి అనేటువంటి సందర్భంలో అప్పుడు లిక్విడేటర్ 12 లక్షల రూపాయల డాక్యుమెంట్స్ని హ్యాండ్ ఓవర్ చేసుకొని 12 లక్షల రూపాయలు తాను అమ్మినట్లయితే, లిక్విడేటర్ గాని అమ్మినట్లయితే అప్పుడు లిక్విడేటర్ ఈ యొక్క భవనాన్ని అమ్మడం జరిగింది కాబట్టి అమ్మితే వసూలైన 12 లక్షల మీద 2%
కమిషన్ లెక్కించి 24,000 రూపాయల కమిషను పారితోషికం కింద లిక్విడేటర్ పొందడం జరుగుతుంది. అంటే లిక్విడేటర్ ఆస్తుల వసూళ్ల మీద పారితోషికం లెక్కించేటప్పుడు ఏ ఆస్తులన్నీ అమ్మాడో ఆస్తులన్నిటి మీద 2%, ఉదాహరణకు 2% అనుకున్నాం కాబట్టి 2% లెక్కించి తీసుకోవడం జరుగుతుంది. ఒకవేళ కొన్ని ఆస్తులు తాకట్లో ఉంటే తాకట్టు పెట్టుకున్నటువంటి వ్యక్తులు వారే కానీ అమ్ముకున్నట్లయితే వారు అమ్ముకున్న మొత్తాల మీద పారితోషికం రాదుగా లిక్విడేటర్కి. కేవలము వారు అమ్మి వారికి రావాల్సిన మొత్తం తీసుకొని మిగిలిన మొత్తం లిక్విడేటరు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది కాబట్టి లిక్విడేటర్కి అప్పగించడం జరుగుతుంది కాబట్టి ఆ యొక్క తనఖాదారుల నుంచి అప్పిచ్చినటువంటి వ్యక్తులు వారే అమ్ముకుంటున్నారు కాబట్టి వారు అప్పు మినహాయించి మిగిలిన మొత్తం వస్తుంది కదా, ఆ మిగిలిన మొత్తం మీద 2% క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. అంటే లిక్విడేటరు ఆస్తులు మొత్తం అమ్మితే దాని మీద పర్సంటేజ్ తీసుకుంటాడు. కొన్ని ఆస్తులు లిక్విడేటర్ అమ్మి కొన్ని ఆస్తులు తాకట్లో ఉండి తాకట్టు పెట్టుకున్న వాళ్ళు అమ్మినట్లయితే వారి యొక్క అప్పు పోను మిగిలిన మొత్తం ఇస్తారు కాబట్టి ఆ మిగిలిన మొత్తం మీద 2% లెక్కించడం అనేది జరుగుతుంది. అలాగనే ఇప్పుడు చూడండి, లిక్విడేటర్ ప్రతిఫలం. లిక్విడేటరును సాధారణంగా ఆస్తుల వసూళ్లపై కొంత శాతం చొప్పున హామీ లేని రుణదాతలపై కొంత శాతం చొప్పున చెల్లించబడుతుంది. లిక్విడేటర్ ప్రతిఫలం గణనలో దిగువ అంశాలు గమనించవలసి ఉంటుంది. హామీ గల రుణదాతలకు హామీలుగా ఇచ్చినటువంటి ఆస్తుల వసూళ్లపై కమిషన్ ఎలా లెక్కిస్తారంటే, ఇట్టి ఆస్తులను లిక్విడేటర్ స్వయంగా అమ్మినట్లయితే మొత్తము వసూళ్లపై అతని కమిషన్ పొందడానికి అర్హుడు. ఒకవేళ రుణదాతలే ఆస్తిని స్వాధీనపరుచుకొని అమ్మివేసినట్లయితే అట్టి ఆస్తిలో మిగులు ఉన్నట్లయితే వసూలు చేసిన అట్టి మిగులుపై లిక్విడేటర్ కమిషన్ పొందుటకు అర్హుడు. అలాగనే ఈ యొక్క ఆస్తులు వసూళ్లపై కమిషన్ లెక్కించేటప్పుడు స్టూడెంట్ గమనించాల్సిన విషయం ఏంటంటే, క్వశ్చన్ పేపర్లో ఈ యంత్రాలు, భవనాలు, భూములు, ఫర్నిచర్ ఇవన్నీ కూడా అమ్మడం జరిగింది అని చెప్పేసి 2% ఆస్తుల వసూలుపై కమిషన్ అంటాడు. అదే లెక్కలో చేతిలో నగదు, బ్యాంకులో నగదు కూడా చెప్తాడు. ఆ చేతిలో నగదు, బ్యాంకులో నగదు అమ్మేటువంటి పరిస్థితి ఉండదుగా. క్యాష్ ఇన్ హ్యాండ్ అంటే సంస్థలో ఉండే డబ్బు, క్యాష్ ఎట్ బ్యాంక్ అంటే బ్యాంకులో ఉండే నగదు డ్రా చేసుకోవడమే. కానీ ఆస్తుల వసూళ్లపై పారితోషికం లెక్కించేటప్పుడు లిక్విడేటర్ అమ్మిన ఆస్తులకి ఈ యొక్క చేతిలో నగదు, బ్యాంకులో నగదును కూడా కలిపి మొత్తం మీద పారితోషికం లెక్కించాలి. కొన్ని సందర్భాల్లో ఆస్తుల అమ్మకంపై లిక్విడేటర్కి 2% పారితోషికం ఇవ్వండి, నగదు, బ్యాంకు అంటే చేతిలో నగదు, బ్యాంకులో నగదు మినహాయించి అని నిర్దిష్టంగా చెప్పినట్లయితే అలాంటి సందర్భాల్లో ఈ యొక్క వసూళ్లలో నుంచి నగదు, చేతిలో నగదు, బ్యాంకులో నగదు మినహాయించి మిగిలినటువంటి ఆస్తుల అమ్మగా వసూలైన మొత్తం మీద మాత్రమే 2% క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. ఆ విషయం ఇక్కడ నగదు, బ్యాంకు నిల్వలు నిర్దిష్టంగా చెప్పబడిన అప్పుడు మాత్రమే తప్ప వసూలు చేసిన ఆస్తులపై కమిషన్ను నగదు, బ్యాంకు నిల్వలు చేర్చి లెక్కగట్టవలను. నిర్దిష్టంగా చెప్పినప్పుడు తప్పితే, అంటే చేతిలో నగదు, బ్యాంకులో నగదుని మినహాయించి మిగిలిన ఆస్తుల వసూళ్ల మీద 2% లెక్కించండి అని చెబితే అప్పుడు చేతిలో నగదు, బ్యాంకులో నగదు వదిలేస్తాం. అలా చెప్పకుండా కామ్గా ఆస్తుల వసూళ్లపై 2% కమిషన్ అన్నప్పుడు లిక్విడేటర్ అమ్మిన ఆస్తులకి చేతిలో నగదుని, బ్యాంకులో నగదుని కూడా కలిపి మొత్తం విలువ మీద పారితోషికం లెక్కించి లిక్విడేటర్ తీసుకోవడం అనేది జరుగుతుంది. అది ఆస్తుల వసూళ్ల మీద పారితోషికాన్ని లెక్కించేటప్పుడు ముఖ్యంగా 2 పాయింట్లు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి వచ్చేసి లిక్విడేటరు తనకు తానే అమ్మినటువంటి ఆస్తుల మీద పారితోషికం లెక్కించాలనా, లేదా కొన్ని ఆస్తులు తాకట్లో ఉండేటువంటి సందర్భాల్లో ఆ రుణదాతలే ఆస్తిని అమ్ముకొని వారి యొక్క అప్పును మినహాయించుకొని మిగిలిన మొత్తం ఇచ్చినట్లయితే ఆ మిగులు మొత్తాన్ని లిక్విడేటర్ అమ్మిన ఆస్తులకి జత చేసి 2% ఉదాహరణ పూర్వకంగా చెప్పినటువంటి ఆ 2% క్యాలిక్యులేట్ చేయాలి. రెండో పాయింట్ ఏంటంటే, ఆస్తుల వసూళ్ల మీద 2% కమిషన్ అన్నప్పుడు ఏ ఆస్తులు అమ్ముతున్నాడో వాటి మీద కమిషన్ లెక్కిస్తూ అట్ ది సేమ్ టైం చేతిలో నగదు, బ్యాంకులో నగదును కూడా కలిపి కమిషన్ లెక్కించాలి. ఒకవేళ పర్టికులర్గా క్వశ్చన్ పేపర్లో
ఆస్తుల వసూళ్లపై పారితోషికం 2% ఇవ్వండి అని చెబుతూ చేతిలో నగదు బ్యాంకులో నగదుని మినహాయించండి అన్నప్పుడు ఆ 2 అంశాలను తీసేసి అచ్చంగా ఆస్తులు అమ్మినటువంటి మొత్తం మీద మాత్రమే పర్సెంటేజీ లెక్కించాలి. ఈ విషయాల్ని విద్యార్థులు పారితోషికం లెక్కించేటప్పుడు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలా. అలాగనే లిక్విడేటర్కి ఆస్తుల వసూళ్ల మీద ఏ విధంగా పారితోషికం వస్తుందో అప్పులు చెల్లింపు మీద కూడా కొంత కమిషన్ పొందడం జరుగుతుంది. అప్పులంటే రుణదాతలకు చెల్లించే మొత్తాల మీద, అంటే బయట వారికి చెల్లించే మొత్తాల మీద కొంత కమిషన్ వస్తుంది. ఇప్పుడు చూడండి, హామీ లేని రుణదాతలు, వీళ్ళు బయట వ్యక్తులు, వీళ్ళకి చెల్లించే మొత్తాల మీద కమిషన్ ఎలా తీసుకోవాలా? హామీ లేని రుణదాతలపై లిక్విడేటర్కు కమిషన్ ఇవ్వవలసి ఉన్నప్పుడు హామీ లేని రుణదాతల్లో ఆధిక్యపు రుణదాతలను కూడా చేర్చి లెక్కించవలసి ఉంటుంది. పరీక్షల్లో హామీ లేని రుణదాతల చెల్లింపు మీద లేదా రుణదాతల చెల్లింపు మీద 5% కమిషన్ లెక్కించమన్నారు. లెక్కించమన్నప్పుడు మనం ఏం చేయాలా? హామీ లేని రుణదాతలు హామీ లేని రుణదాతలు ఒక 7 లక్షలు ఉన్నారు. ఆధిక్యపు రుణదాతలు ఒక 3 లక్షలు ఉన్నారు. రుణదాతల చెల్లింపుపై %5 కమిషన్ అని అన్నప్పుడు హామీ లేని రుణదాతల మీదే కాకుండా ఆధిక్యపు రుణదాతలను కూడా హామీ లేని రుణదాతలుగా భావించి మొత్తము 7+3 మొత్తము 10 లక్షల మీద ఈ యొక్క 5% క్యాల్కులేట్ చేయాలి. అంటే 10 లక్షలు ఇంటూ 5/100 అంటే 50,000 రూపాయలు కమిషను ఇవ్వవలసి ఉంటుంది. అంటే రుణదాతల చెల్లింపు మీద కమిషన్ అని చెప్పి 5% అని క్వశ్చన్ పేపర్లో ఇస్తే ఆ రుణదాతల్లో ఆధిక్యపు రుణదాతలను కూడా కలుపుకోవాలా. హామీ లేని రుణదాతల చెల్లింపుపై 5% కమిషన్ అన్నప్పుడు ఆధిక్యపు రుణదాతలను కూడా హామీ లేని రుణదాతలుగా భావించి కలిపి లెక్కించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు మీరు చూసినట్లయితే హామీ లేని రుణదాతలకి లిక్విడేటర్ కమిషన్ ఇవ్వవలసి ఉన్నప్పుడు హామీ లేని రుణదాతల్లో ఆధిక్యపు రుణదాతలను చేర్చి లెక్కించవలసి ఉంటుంది. రుణదాతలకు పూర్తి చెల్లింపు చేయడానికి సొమ్ము సరిపోయిన సందర్భంలో కమిషన్ గణన చేయడం ఎలా ఉంటే ఈ సూత్రం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హామీ లేని రుణదాతలకి $7 లక్షలు ఇవ్వాలా, హామీ లేని రుణదాతలకి 7 లక్షలు ఇవ్వాలా. కానీ లిక్విడేటర్ దగ్గర పేమెంట్స్ అన్నీ కూడా చేసుకుంటూ వస్తుంటే